మీరందరూ కూడా ఈ మన మెమోరండం కలవకుర్తి రైతుల పక్షాన స్థానిక తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి మనమందరం సంతకాలు పెట్టినారు. పెడితే అందరూ కూడా వెళ్ళి ఆ తహసీల్దార్కు మెమోరండం ఇస్తాం. అందరూ కూడా వెళ్ళాం. దయచేసి ఒకరి ముందు పోయి తహసీల్దార్ చెప్పడం కేసీఆర్ గారి నాయకత్వం, జయబాలన్న గారి నాయకత్వం. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేది కాబట్టి నాయకులంతా ఎంఆర్ఓ ఆయన ఏమో అడిగాడు. ఇప్పుడు కొత్త కేసు ఆయన ఇది కావాలి అది కావాలి. అరే కలవకుంటున్న 100 పడకల హాస్పిటల్ నేనే ఇచ్చిన, ఆమరగాల 50 బెడెడ్ హాస్పిటల్ నేనే ఇచ్చిన, అదేవిధంగా ఆమరగంలో డిగ్రీ కాలేజ్ నేనే ఇచ్చిన, ఆమరగంలో జూనియర్ కాలేజ్ బిల్డింగ్స్ నేనే ఇచ్చిన, ఆమరగంలో పాలిటెక్నిక్ నేనే ఇచ్చిన, కనకొండపల్లిలో జూనియర్ కాలేజ్ నేనే ఇచ్చిన. 150 కోట్ల రూపాయలతో తాండాలకు రోడ్లు కూడా మంజూరు చేసి స్టార్ట్ చేస్తాము. 500 కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బి రోడ్డు మొత్తం కూడా డబ్బులు కూడా చేస్తాము. 3-4 హైవేలు తీసుకొస్తాము. ఇవన్నీ కూడా 35 దగ్గర కృష్ణాడగా ఉన్నప్పుడు నేను కలిసి ఒక 50 సబ్సిడీలు కట్టించాము. 220 KV కట్టించాము, 132 కట్టించాము. అగ్గిపెట్ట లేక రైతులకు ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాము. హెచ్డిబిఎస్ హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ హెచ్డిబిఎస్ కింద ప్రతి 3 కోర్బావులకు ఒక ట్రాన్స్ఫారం పెట్టించి 20 ట్రాన్స్ఫారం పెట్టించి మోటార్లు కాలిపోకుండా ఆ విధంగా చేసినటువంటి ఘనత మాది. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక్క పని కూడా కాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనమందరం కూడా ఇక వసుదైక కుటుంబం, మన కులం లేదు, మతం లేదు, అన్ని కులాల వారు మనవారే, అన్ని మతాల వారు మనవారే. అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. సమాజ నిర్మాణం కొరకు తప్పకుండా ఈ ప్రభుత్వం మనది, ప్రతి పైసా మనది. మన ట్యాక్స్ ద్వారానే బడ్జెట్ వస్తుంది. మొదలే 2,91,000 కోట్ల రూపాయలు అసెంబ్లీలో బడ్జెట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి పెట్టడం జరిగింది. వ్యవసాయం అంటే ఇవన్నీ కలుపుకొని ప్రాజెక్టులు, కాలువలు మొత్తం కూడా కరెంటు, రైతు భరోసా, రైతు బీమా ఇవన్నీ పెట్టి 72,000 కోట్లు పెట్టామని చెప్పి జబ్బదరుచుకుంటున్నారు. కానీ మీరు రైతులకు ఇచ్చినప్పుడు, రైతులకు కాపాడినప్పుడు, హామీలు నెరవేర్చినప్పుడు నిజంగా మీరు నాయకులు అనుకుంటాం. కానీ హామీలు నెరవేర్చకపోతే మాత్రం తప్పకుండా తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే రోజు ఆసన్నమవుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మన కేటీఆర్ గారు నిన్న రాత్రి మాట్లాడేటప్పుడు మరి విజయం ఉండడో లేకుండా సత్యమైతే లైన్లో ఉన్నాడు టెలికాన్ఫరెన్స్లో. అయితే చెప్పినాం ఈరోజు చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి, అనేక గృహప్రవేశాలు ఉన్నాయి, అనేక శుభకార్యాలు ఉన్నాయి. ప్రతి వారికి ఎవరి నుంచో కార్డు వచ్చింది. అందరూ కూడా వెళ్ళవలసిన బాధ్యత ఉంది. ఒక మంచి రోజు పెట్టుకొని పెద్ద ఎత్తున చేద్దామని చెప్తే ఏదైనా ఏమన్నా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మన రైతులకు సంబంధించింది కాబట్టి తక్కువ మంది అయినా పర్వాలేదు కానీ హెడ్ క్వార్టర్లు చేయాలని చెప్పి స్టేట్ పార్టీ నుంచి ఆదేశం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కలవకుర్తి పట్టణంలో ఈ కార్యక్రమాన్ని తక్కువ సమయంలో నేను నిన్ననే ఫోన్ చేసి చెప్పినా, విజయ్ ఫోన్ చేసి చెప్పినా, సత్యానికి ఫోన్ చేసి చెప్పినా, కేసీకి అందరూ కూడా రావాలని చెప్పి ఎందన్న వారికి చెప్పినా, కలవకుర్తి వాళ్ళకి చెప్పినా. కాబట్టి అందరూ కూడా సకాలంలో వచ్చేసి పెళ్లిళ్ళున్నా, పేరెంటాలున్నా, ఎన్ని పనులున్నప్పుడు కూడా ఈరోజు మీరు అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరున మళ్ళొక్కసారి మీకు అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. చేయాలి రైతులకు రుణమాఫీ వెంటనే, షరతులు లేని రుణమాఫీ వెంటనే, షరతులు లేని రుణమాఫీ వెంటనే. కేసీఆర్ గారి నాయకత్వం, జయపాలన గారి నాయకత్వం, జై తెలంగాణ.